డెవిల్ మూవీ చూసానన్న. అంటే సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ ఏంటంటే ఫుల్గా మొత్తం అతను 45 స్టోరీలు అంటే సుభాష్ బాస్ గురించే స్టోరీ ఉంటుంది అనమాట. అంటే సుభాష్ చంద్రబోస్ గారు ఏంటంటే బ్రిటిషర్కి చిక్కకుండా అంతకాలం ఎలా ఉన్నాడో వాళ్ళని ఎంతకాలం ఎదుర్కొన్నాడు అనే దానికి ఒక మెయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, కుడిభుజం క్యారెక్టర్, త్రివర్ణ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేశాడు అతను కళ్యాణ్ రామన్న యాక్టింగ్ అయితే ఇరగదీశాడనే చెప్పొచ్చు. 3 క్యారెక్టర్లు చేశాడు. అసలు మనం ఎస్టిమేషనే చేయలేము. ఒక క్యారెక్టర్కి ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ నుంచి బయటకు వచ్చేసరికి మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఉంటుంది అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. స్వతంత్రం కోసము ఆ రోజుల్లో ఎలా పోరాడు అనేది క్లియర్ కట్గా చూపించాడు అనమాట. బ్రిటిషర్స్ కానీ ఉచ్చబోసుకున్నది ఒక సుభాష్ చంద్రబోస్ గారికి అనమాట. అతడికి ఆ త్రివర్ణ గురించి ఎవరికి తెలియదు, ఈ సినిమాలో చూపించారు బ్రో. సినిమా అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయిందనమాట. దీనికి రేటింగ్స్ రివ్యూస్ ఏం అవసరం లేదు బ్రో. అంటే స్వతంత్రం కోసం వాళ్ళు పోరాడారు కదా, ఆ కష్టాలన్నీ స్క్రీన్ మీద చూపించారు. సినిమా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ వేరే లెవెల్లో తీసుకెళ్లారు. మొత్తం 1945 అప్పుడున్న ప్రపంచానికి తీసుకొని పోయారు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. కళ్యాణ్ రామ్ అనే గారికి ఒక మంచి హిట్ అనే చెప్పాలన్నమాట. ఎక్స్పెరిమెంటల్ అంటేనే కళ్యాణ్ రామ్ అంటేనే ఎక్స్పెరిమెంటల్ అనే చెప్పొచ్చు అనమాట. ఈ డేవిల్ ఇటువంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలన్న. అంటే ఇప్పుడున్న రోజులు అందరూ ఏంటంటే హీరోలు వాళ్ళ ఏంటంటే మార్కెటింగ్ మాస్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కదా, అవన్నీ పక్కన పెట్టేసి ఒక మంచి సినిమా చూశాడన్న. సినిమా చాలా బాగుందన్న. అతడికి ఆమె భీమ్లా నాయక్లో చేసింది కదా, భీమ్లా నాయక్ అన్న దీంట్లో ఇంకా చాలా బెటర్గా చేసింది అన్న. ఇప్పుడే విషయం డెవిల్ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అన్న అప్పట్లో సుభాష్ చంద్రబోస్ రైట్ హ్యాండ్ అంటే సుభాష్ చంద్రబోస్ రైట్ హ్యాండ్ ఎలా బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మన సామ్రాజ్యానికి ఎలా తెచ్చుకున్నాడు, ఆ యుద్ధాలు, ఆ సమాజాలు అంటే అప్పట్లో ఎలా జరిగిందో ఆ సామ్రాజ్యాలు బాగా చూపించాడు. నాకైతే కొత్తగా అనిపించింది స్టోరీ, రియల్ స్టోరీ. అప్పట్లో ఎలా జరిగిందో రియల్ స్టోరీ రియల్గా ఇప్పుడు చూపించడం మాత్రం హైలైట్ సినిమాకి. ఈ సినిమా స్టోరీ మాత్రం నాకు పిచ్చగా నచ్చింది. కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ మాత్రం వన్ మ్యాన్ షో బ్రో. అసలు ఆ యాక్టింగ్ ఏంటంటే ఇలాంటి సినిమా తీయాలంటే, ఇలాంటి యాక్టింగ్ చేయాలంటే, అలా యాక్టింగ్ చేయాలంటే మన కళ్యాణ్ రామ్ తప్ప ఎవరు చేయలేరన్న. సినిమా స్టోరీ మాత్రం కొత్తగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందన్న. మనకేంటంటే కళ్యాణ్ రామ్ అన్నకి బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవాలి బ్రో. డైరెక్టర్ గారు ఎలా ఎంచుకున్నారో తెలియదు ఈ స్టోరీని. ఆ స్టోరీ రాసి కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ చేయడం మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకటే బ్రో, ఇలాంటి స్టోరీ మాత్రం ఎవరిని మిస్ కావండి. మంచి స్టోరీ, ఒక డెప్త్ ఉన్న స్టోరీ బ్రో. హీరోయిన్ సంయుక్త మీనా, అబ్బా ఏం చెప్పాలి బ్రో. ఆమె నడుము ఉంటుంది, ఎంట్రీ హీరో చూసే నడుము ఉంటుంది బ్రో. బొడ్డు మామూలుగా ఉంటుంది కానీ ఆమె నడుము వడ్డానే వేస్తుంది కదా, అవ్వ అసలు అది వేరే. అంటే ఆమె అంటే రొమాన్స్ అంటే ఏముండదు కానీ ఆమె చూపిస్తారు బ్రో. ఆ కెమెరాలో అలా చూపించడం మాత్రం డిఓపి హైలైట్ సార్. మీరు హీరోయిన్ అలా చూపించడం మాత్రం సూపర్. ఒకటి ఏంటంటే స్టోరీ మాత్రం సుభాష్ చంద్రబోస్ అప్పట్లో ఏమైందో స్టోరీ మాత్రం డెప్త్గా ఉంటుంది. ఇలాంటి సినిమా మాత్రం మిస్ కాకండి. స్టోరీ మాత్రం సూపర్. కళ్యాణ్ రామ్ అన్నకి బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమా. చెప్పన్న, బాగా తీసారన్న, చాలా బాగుందన్న. కళ్యాణ్ రామ్ గారికి కొత్త హిట్ అన్న ఇది. ఇప్పటిదాకా సినిమాలు వేరు, ఈ సినిమా వేరన్న. కళ్యాణ్ రామ్ గారు ఒక రేంజ్లో ఒక 2024లో బిగ్గెస్ట్ సినిమా ఏదన్నా ఉందంటే డెవిల్. ఫైట్స్ ఏంటి, సాంగ్స్ ఏంటి, అబ్బా స్క్రీన్ ప్లే ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి, ఆ డైరెక్టర్ గారు చాలా కళ్యాణ్ రామ్ గారిని కొత్తగా న్యాచురల్గా చూపించారన్న. ఒక రాజు ఎలా ఉంటాడు, ఇది రాజు అంటే అని ఆ ఫైట్ సీన్ ఫస్ట్ స్టార్టింగ్ ఫైట్ ఉంటుంది, భలే తీశారన్న. స్క్రిప్ట్లో